ఓవైపు భీకరమైన వర్షం పడుతుంటే మరోవైపు దడేల్మంటూ పిడుగులు పడుతుంటాయి. ఆ పిడుగు చప్పుడుకు ఎంతటి వారైనా ఒక్క నిమిషం పాటు దడుచుకోవాల్సిందే. ఇక గ్రామాల్లో అయితే వర్షాకాలం వచ్చిందంటే చాలు పిడుగులు పడి ఎంతో మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటారు. ఇక పిడుగు పడిన నేల దేనికి పనికి రాకుండా పోతుంది. మరి ఆకాశం నుంచి పిడుగు పడితేనే ఇంత ప్రభావం ఉంటే ఆకాశంలో ఎగిరే విమానంపై పిడుగులు పడితే ఏమవుతుంది? ఆ విమానంలో ఉన్న అందరి ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందేనా? 1963లో విమానంపై పిడుగుపడి 81 మంది చనిపోయిన తర్వాత ఏం చేస్తే దాని తర్వాత నుంచి విమానాలపై పిడుగుల ప్రభావం ఉండడం లేదు. ఇవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. భారీ వర్షాలు కురిసే సమయంలో పిడుగుపడి మనుషులు, జంతువులు చనిపోతుంటారు. పిడుగు శబ్దం విని చాలా మంది దడుచుకుంటారు. ఇక ఆకాశంలో ఎగిరే విమానం పరిస్థితి ఏంటి అనేటువంటి అనుమానం చాలా మందికి వస్తుంది. అయితే వర్షాల సమయంలో గాల్లో ఎగురుతున్న విమానం ఏదో ఒక సమయంలో పిడుగుపాటుకు గురికాక తప్పదు. ప్రతి ఏడాది సుమారు 1000 విమానాల వరకు పిడుగుపాటుకు గురవుతుంటాయట. అయితే మరి లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనే సందేహం రావచ్చు కదా. ఎన్ని పిడుగులు పడినా విమానంలో ఉన్న వారికి ఏమీ కాదు. ఎందుకంటే పిడుగుపాటును తట్టుకునే వ్యవస్థ విమానాల్లో రూపొందించబడి ఉంటుంది. ప్రస్తుత ఆధునిక విమానాలన్నీ ఫెరడే కేజ్ అనేటువంటి సూత్రంపై తయారు చేయబడ్డాయి. ఇది విద్యుత్ను విమానంలోకి వెళ్లకుండా ఆపేస్తుంది. అయితే విమానంపై పిడుగు పడగానే ఏమవుతుందంటే దాని ముందు భాగాన్ని తాకి పిడుగు లోపల ఉండే లోహ నిర్మాణం గుండా ఒకవైపు నుంచి మరోవైపుకు వెళ్ళిపోతుంది. దీనివల్ల విమానంలోని యంత్రాలకు గాని మనుషులకు గాని ఏమీ కాదు. పిడుగు నుంచి వెలువడే విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించడానికి విమానాలను ప్రత్యేకమైన గ్రౌండింగ్ వ్యవస్థలతో పాటు టెక్నాలజీతో తయారు చేస్తారు. విమాన విడిభాగాలను కాంపోజిట్ లోహాలతో తయారు చేస్తారు. తద్వారా విద్యుత్ లోపలికి వెళ్లకుండా నిలుపుదల చేయడం జరుగుతుంది. ఇక విమానం రెక్కల చివర్లో చిన్న చిన్న లోహపు రాడ్లు కూడా ఉంటాయి. పిడుగు పడగానే ఆ విద్యుత్ ఈ లోహపు రాడ్ల ద్వారా ప్రయాణించడంతో విమానం లోపలికి వెళ్లే అవకాశం ఉండదు. దీంతో పిడుగు విమానంపై పడుతుంది, కానీ అందులోని విద్యుత్ మాత్రం లోపలికి ప్రవేశించకుండా ఏర్పాటు చేయబడిన ప్రత్యేక టెక్నాలజీతో నిలుపుదల చేయబడుతుంది. దీంతో విమానం లోపల ఉన్నవారు సేఫ్గా, సెక్యూర్గా ఉంటారు. అయితే పిడుగుల నుంచి విమానాలను ప్రత్యేకమైన టెక్నాలజీతో సేఫ్ చేయడం వెనుక ఒక పెద్ద ఘటనే కారణం. 1963 వరకు చాలా విమానాలు పిడుగుపాటుకు గురై చాలా మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి. ఇక 1963లో డిసెంబర్ 8న అమెరికాలో ఓ విమానంపై పిడుగు పడి ఈ ప్రమాదం జరిగింది. పాన్ యామ్ 214 అనే విమానం ప్రయాణికులతో శాన్ జువై నుండి బాల్టిమోర్, ఫిలడెల్ఫియాకు వెళుతుండగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గాల్లో ఉండగా ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో పిడుగుపడింది. ఈ పిడుగుపాటుతో గాల్లోనే విమానంలో మంటలు చెలరేగాయి. తరువాత విమానం ఓ రెక్క విరిగి నేల మీద పడింది. ఈ దుర్ఘటనలో 81 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం తర్వాత విమానాల తయారీపై ప్రత్యేక దృష్టి సారించి పిడుగుపాటును తట్టుకునేలా టెక్నాలజీని డెవలప్ చేశారు శాస్త్రవేత్తలు. దీంతో అప్పటి నుంచి వర్షం పడ్డా, ఉరుములు మెరుపులు వచ్చినా, పిడుగులు పడ్డా విమానం మాత్రం ఫుల్ సేఫ్.